ఓం నమో వెంకటేశాయ. మేమైతే ఒక 2 వీక్స్ బ్యాక్ శ్రీ వాడాపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళడం అయితే జరిగింది. సో అక్కడికైతే ట్రైన్ జర్నీ పొద్దున్న మార్నింగ్ టైంలో అయితే రత్నాచల్ ఉంది. సో ఫుల్ రష్ ఉండిద్దనమాట. యాక్చువల్గా మేము వెళ్ళాల్సిన ట్రైన్ అయితే మాకు మిస్ అయింది. మేము ఆ రోజు స్తంభల్పూర్ ఎక్స్ప్రెస్ అయితే ఎక్కాము. సో అది ఎక్కేసి అయితే దిగాము. సో వేరే ట్రైన్ ఎక్కేసి అయితే దిగాము రాజమండ్రిలో. రాజమండ్రి దిగిన కాడ నుంచి చూసారా బస్సు ఫుల్ రష్ అనమాట. అసలు ఫ్రీ బస్సులు కాబట్టి చాలా చాలా రష్గా ఉండింది. ఇంక ఎట్టకేలకైతే దిగేసామన్నమాట. ఇంకా వాడాపల్లి అయితే వచ్చేసాము. రాజమండ్రి నుంచి వాడాపల్లికి బస్సులో అయితే మాకు 1.5 అవర్ ఒకటి 15 1.5 అవర్ దాకా కొద్దిగా దగ్గరగా పట్టిందనమాట టైము. ఇంకా బస్సులు ఎక్కడ చూసినా కూడా ఫుల్ రష్గా ఉన్నాయి. ఎలాగైనా ఇంకా స్వామివారిని చూడాలని అయితే మనసులో గట్టిగా అయితే సంకల్పించుకున్నాం కాబట్టి అయితే రాగలిగాము. ఆ దేవుడి దయ వల్ల అయితే రాగలిగామని అయితే నాకైతే క్లారిటీగా అనిపించింది. ఎందుకంటే ఫుల్ రష్ అనమాట. ఫుల్ జనాలు. అంటే ఏ వారమైనా వెళ్ళొచ్చని అన్నారు చాలామంది. కాకపోతే శనివారం అంటే అందరూ శనివారం అని అనుకుంటారు కదా. సో ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ఎవరి సెంటిమెంట్స్ వాళ్ళవి కదా. సో అందరూ మ్యాక్సిమం అందరు సాటర్డేనే ఎక్కువ వస్తారు ఈ టెంపుల్కి. సో మేము వెళ్ళింది ఫస్ట్ వీక్. ఇక్కడ పూల చెట్లు అవి ఎక్కువ వేస్తారనమాట కోనసీమ జిల్లా సైడు. సో అవే పూలు కూడా చాలా తక్కువ రేట్ అనమాట. సో 10 రూపాయలకు కూడా కవర్ నిండా పూలు ఇస్తున్నారు. మేమైతే పూలు కొబ్బరికాయ తులసిమాల తీసుకొని అయితే మేము ఇంకా లోపలికైతే వెళ్ళాము. లోపల వచ్చేసి స్వామివారి దగ్గర స్వామివారి మాడవీధుల్లో 7 రౌండ్లు అయితే తిరుగుతారనమాట. 7 చుట్లు తిరుగుతారు స్వామివారి ప్రదక్షిణలుగా. 7 ప్రదక్షిణలు చేస్తామన్నమాట. 7 ప్రదక్షిణలు చేసిన తర్వాత స్వామివారి గుళ్ళోకి మనకి క్యూ లైన్ ఉండిద్ది. సో అలా వెళ్ళాలి. సో మేము వెళ్ళేసరికి 11 ఆ టైం అయింది. ఇంకా అప్పుడు స్టార్ట్ అయితే క్యూ లైన్లో తిరగడానికి మాకైతే గంట పట్టింది. అంటే 7 ప్రదక్షిణలు చేయడానికి 7 సార్లు ప్రదక్షిణలు చేయడానికి ఫుల్ రష్గా ఉన్నారు జనాలు అయితే మాత్రము. చాలా చాలా రష్గా ఉంది. సో అయినా కానీ వెళ్ళాము. సో ప్రదక్షిణలు అయితే కంప్లీట్ చేసుకొని స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాము. స్వామివారు ఎర్రచందన స్వరూపుడు అంట. అక్కడున్న వాళ్ళందరూ, అక్కడున్న పూజారి గారు ప్రతిసారి అక్కడున్న పెద్దవాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళైతే మాత్రం స్వామివారి గురించి చెప్తూ స్వామివారి నామాలు మనతో గోవింద నామాల్ని మనతో చెప్పిస్తూ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండమని అయితే చెప్పారు అక్కడ. ఎందుకంటే ఎక్కువ రష్గా రద్దీగా ఉంటుంది కదా, మీ విలువైన వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోమని అక్కడ ఉండే వాళ్ళందరూ చెప్తున్నారు. సో అదైతే జరిగింది. సో మేము దర్శనం చేసుకొని అయితే బయటకైతే వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత కూడా కొద్దిగా తగ్గింది రష్ అనేది. ఇంక ఇది వచ్చేసి అన్నప్రసాద కౌంటర్ అనమాట. ఇక్కడ కూడా చాలా రష్గా ఉన్నారు. అక్కడ లేని జనాలందరూ ఇక్కడే ఉన్నారేమో అనిపించింది. ఇంకా మేమైతే స్వామివారి అన్నప్రసాదాన్ని అయితే స్వీకరించాము. ఆ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏది పెడతాడో అదే మనకు పరమాన్నంగా స్వీకరించాలి కాబట్టి భోజనం అయితే చేసామన్నమాట. స్వామివారి దగ్గర భోజనం చేసిన తర్వాత ఇంకైతే బయలుదేరాము. ఇంక మళ్ళీ రిటర్న్ అవ్వడానికి మేమైతే బస్సుల కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఒక్క బస్సు కూడా రాజమండ్రి రావట్లేదు. అన్నీ వేరే ఊళ్ళో వస్తున్నాయి. మ్యాక్సిమం ఎక్కువ రావులపాలెం బస్సులే వస్తున్నాయి. కానీ రాజమండ్రికి ఈవినింగ్ టైంలో తక్కువ అనమాట. ఆటోస్ అయితే ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. ఈచ్ పర్సన్కి 70 రూపీస్ 80 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఇంకా అప్పుడే కదా, ఎప్పుడైతే ఎక్కువ మంది క్రౌడ్ ఉంటుందో వాళ్ళు అప్పుడే చూసుకుంటారు. సో ఇక్కడైతే మీరు చూస్తున్నట్టయితే దర్శనం అయిపోయిన తర్వాత ఎక్కువ లేడీసే వచ్చారు. అందరూ ఎక్కువ లేడీస్ అనమాట పాపము. ఇంకా ఫ్రీ బస్సుల మహత్యం ఏమో తెలియదు కానీ ఫుల్ రద్దీగా ఉంటుంది బస్సు కూడా మాత్రం. మేమైతే మాకు ఆ రోజు లక్కీగా బస్సు దొరికింది, వెళ్ళాము. సో నెక్స్ట్ టైం అయితే మరి బస్సు దొరికిద్దో ఆటో దొరికిద్దో తెలియదు. ఎందుకంటే ఫుల్ రద్దీగా ఉండిద్ది కదా. సో అదనమాట విషయము. ఇంకా మేము దర్శనం చేసుకొని కాసేపు అయితే అక్కడైతే కూర్చున్నాం అనమాట. కొద్దిగా బస్సు కోసమనే వెయిట్ చేస్తున్నాం. చూసారా, ఇంక ఈ బస్సును చూసి నాకు బస్సు మీద హోప్స్ కూడా పోయినాయి మాకు. మేమైతే ఇంకా ఆటో ఎక్కి తిరిగి రాజమండ్రి అయితే వచ్చేసి ట్రైన్ ఎక్కేసి ఇంటికి అయితే వచ్చేసాము. ఇది ఇవాళ